నమస్కారం వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు సుమలత ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ జనసేన కార్యాలయంలో దసరా సంబరాలు హాజరైన మంత్రి కందుల కాకినాడ ఎంపీ తంగెల్ల మహాత్మా గాంధీ మన దేశపు గొప్ప నాయకుడు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గొందేశి పూర్ణచంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయం 85వ జయంతి సందర్భంగా బాలాజీపేటలో నివాళులు భక్తులతో కిటకిటలాడిన దేవి చౌక్ రాజరాజేశ్వరి దేవి అవతారంలో కనకదుర్గమ్మ తిలక్ రోడ్ లో భక్తులకు భారీ అన్న సమారాధన ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. డీటెయిల్స్ ఇస్తాయి. సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలతో రాష్ట్రంలో ప్రజలు విజయదశమిని ఆనందంగా జరుపుకుంటున్నారని కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం విజయదశమి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, వేకుళ్ల లీలాకృష్ణ, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారన్నారు. పవన్ కళ్యాణ్ తాను నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖల్లో చేపడుతున్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో జనసేన పార్టీ మరింత బలోపేతం చేసేందుకు జన సైనికులు వీర మహిళలతో కలిసి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, పాలపు కళ్యాణి, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి కాకినాడ పార్లమెంట్ సభ్యులు మరియు రవాణా పర్యాటక స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, మరో విశిష్ట అతిథి డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ తుమ్మల బాబు గారు, రాజమండ్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ సత్యనారాయణ గారు, ఇంకెక్కడికి విచ్చేసినటువంటి 50 మంది నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు విజయదశమి సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి రాజమండ్రి కార్యాలయంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాల తాలూకు విజయాలు ఇవాళ రాష్ట్ర దాని ప్రకారమే రాజమండ్రిలో కూడా ఇక్కడి నుంచి పార్టీ ఆఫీసులో ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేలాగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసేలాగా ఇలాగా దుర్గేష్ గారు కానివ్వండి, లేకపోతే మనోహర్ గారు కానివ్వండి, లేకపోతే సార్ వచ్చినా సరే డీసీబీ చైర్మన్ గారు కానివ్వండి, లేకపోతే నేను కానివ్వండి, ఎవరైనా సరే వచ్చి వెళ్తా ప్రతి మంత్లీ ఒక 2-3 సార్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చిన కార్యకర్తలను కలవడం, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది పార్టీకి చేరతీయడంతో పాటు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఇందాక మంత్రి దుర్గేష్ గారు చెప్పారు. అలాగే దుర్గేష్ గారు కూడా పర్యాటక శాఖకి ఎంత డిఫరెన్స్ తీసుకొచ్చారన్నది మనందరికీ తెలిసిందే. క్యారావెన్ టూరిజం కానివ్వండి, ఇంటర్నేషనల్ హోటల్స్ ని తీసుకురావడం కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ గా తీసుకెళ్లి షోకేస్ చేయడం కానివ్వండి, ఇవన్నింటినీ కూడా మా సార్ బాధ్యత ఇచ్చిన మా అందరం కూడా సార్ వెంటే నడుస్తూ సార్ ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రజాదరణ పొందిన వ్యక్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాం. అంతేకాదు, ఎప్పుడైతే ఆయనకి ప్రజాదరణ పొందిందో అదేవిధంగా ఆయనతోటి పాటు జనసేన పార్టీకి కూడా విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఆ భావంతో అటువంటి నాయకుడు దగ్గర మేము పనిచేయడం, ఆ నాయకత్వంలో మేము వర్క్ చేయడం నిజంగా ఆ దేవుడు మాకు ఇచ్చిన వరం. అదేవిధంగా ఆయన యొక్క ఆశయాల్ని, లక్ష్యాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మొత్తం ఏ విధంగా ఆయన రాష్ట్రానికి సేవ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి వివరించి ప్రతి ఒక్కరిని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులై జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక్కసారి మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు కూడా
విజయదశమి శుభాకాంక్షలు. జాతిపిత మహాత్మా గాంధీ మన దేశపు గొప్ప నాయకుడని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని దానవాయిపేటలో చిన్న గాంధీ బొమ్మ, దానవాయిపేట గాంధీ పార్క్ వద్ద జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందేందుకు బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా శాంతియుత మార్గంలో పోరాటం చేశారని గుర్తు చేశారు. గాంధీజీ సత్యం, అహింస అనే విలువలను తన జీవితం ద్వారా ప్రపంచానికి చూపించారన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో భాగస్వామ్యమే భారతీయులందరినీ ఒకటిగా చేర్చారని అన్నారు. భారతదేశపు స్వాతంత్ర సంగ్రామంలో కోట్లాది మంది ఆయనను ఆదర్శంగా తీసుకున్నారని, ఆయన అన్యాయాన్ని, అసమానతలను, అంటరానితనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు. హరిజనులకు సమాన హక్కులను ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించాలని మరికి బోధించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మ అందరూ ఇటు సైడ్ చూడండి, ఎలా జరగమ్మ, ఇంకా జరగండి కార్నర్, అలా కూర్చుని పోండి అమ్మా. అనిల్ ఎక్కడ చూస్తున్నాం. గుడ్ మార్నింగ్. మాజీ కౌన్సిలర్, టౌన్ ప్లానింగ్ కమిటీ మాజీ చైర్మన్, నిత్య సేవాభిలాషి గొందేశి పూర్ణచంద్రారెడ్డి ప్రజల మనస్సుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని పలువురు కొనియాడారు. ఆయన 85వ జయంతిని వైసీపీ యువనేత, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. బాలాజీపేట గోందేశి పూర్ణచంద్రారెడ్డి కాంప్లెక్స్ వద్ద నుండి ఆలయ కాంస్య విగ్రహానికి గోందేశి పూర్ణచంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్ సిపి యువ నాయకుడు గోందేశి శ్రీనివాసరెడ్డి, వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపొడి గణేష్, మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్, మెరపల శ్యామలారావు, వడ్డీ మురళి, న్యాయవాదులు, ట్రస్ట్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్గా, టౌన్ ప్లానింగ్ కమిటీ చైర్మన్గా సేవలు అందిస్తూనే బడుగు బలహీన వర్గాల ప్రజలకు నిత్యం సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో తనయుడు శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ స్థాపించి నిరంతరం విద్య, వైద్యం అవసరమైన వారికి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. తండ్రికి తగిన తనయుడిగా ఆయన చేస్తున్న సేవలతో ఎంతో మంది పేదలకు మేలు జరుగుతోందన్నారు. గోందేశి పూర్ణచంద్రారెడ్డి ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రాయుడు ప్రసాద్, ఎం సుధాకర్, సూరంపూడి ప్రకాష్, రెడ్డి ప్రసాద్, నగేష్, విజయానంద్, మురళి, సీతారాం, చరణ్, పూడి ప్రకాష్, నాగేశ్వరరావు, ముద్దాల అను, ముత్యాల పోసికుమార్, నర్సింగ్, శ్రీను, సింగు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. చూడండి కె విజయ్ కుమార్ గారు, చెప్పినట్టు నాన్నగారు ఎటువంటి పదవులు, ఈ సేవా కార్యక్రమం ద్వారా పదవులు కానీ ఏమీ ఆశించకుండా కేవలం అతని దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ సర్వీస్ చేయాలి. ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్ దాంట్లో ఉండే అనగానే బాగా కింద క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ వాళ్ళని ప్రతి మంత్ కూడా ఒక పెన్షన్ టైప్లో ఇవ్వడం, ఆయనకు ఒక ఆనందం ఇచ్చే కార్యక్రమం. అది ఆయన చనిపోయాక లాస్ట్ మినిట్ దాకా కూడా చేస్తూ ఉన్నారు. మేమేం కూడా ఆయన చేసే కార్యక్రమాల్లో 10% చేసిన ఆయన వచ్చినంత పుణ్యం వస్తుందని మేము ఫీల్ అవుతూ ఇవాళ మీరందరికీ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న మీ అందరికీ కూడా సంతోషం. కార్యక్రమాలు కూడా ఈ రోజు కూడా మనం చెప్పుకోగలుగుతున్నాము. అందరూ కూడా ఈ రోజు కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రోజు కూడా తీసుకోగలుగుతున్నాం అంటే స్వర్గీయ పూర్ణచంద్రరెడ్డి గారు చేసినటువంటి ఆ రోజు దానాలని మనం ఈ రోజు కూడా మర్చిపోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆయన జ్ఞాపకాలు కానీ, ఆయన జ్ఞాపక స్మృతులు కానీ ఈ రోజు దాకా కూడా మరువలేని మర్చిపోలేదుగా కూడా మనందరం ఇచ్చేసుకుంటాం. మన మహానుభావుడు కూడా
ఆ రోజుల్లో కూడా బతికున్నంతసేపు కూడా ఎంతో మందికి పేదవాళ్ళకు కానీ లేకపోతే ఎవరికైనా చేయుతున్న విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఏ విషయంలో చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరు ఉంటే మనకి స్వర్గీయ గుందేసి పూర్ణచంద్రరెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ నేను సభంగా మనం చేస్తున్నాను. రాజమహేంద్రవరం దేవి చౌక్ లో శ్రీ బాలత్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 11వ రోజు రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. గోదావరి తీరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేవి చౌక్ దసరా ఉత్సవాలతో పెద్ద పండుగను తలపించేలా వాతావరణం నెలకొంది. 11వ రోజు శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఒకవైపు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు మరోవైపు ఆలయ మండపంలో జరుగుతున్న కుంకుమ పూజలకు భక్తులు పోటెత్తుతున్నారు. దేవి చౌక్ లో ఆధ్యాత్మిక వాతావరణంలో దసరా సంబరాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంబరాన్ని తాకేలా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు. దర్శనం అయిపోయినట్టు జరగాలి. స్థానిక తిలక్ రోడ్ లో శ్రీ షిరిడి సాయి రామ మందిర్ లో శ్రీ కనకదుర్గ భవానీ శరన్నవరాత్రి వేడుకలు శ్రీ షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు భక్తులకు స్వయంగా ఆహార పదార్థాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరిపైన ఆ కనకదుర్గమ్మ సాయిబాబా వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. తిలక్ రోడ్లో బాబా వారిని దర్శించుకుంటే ఎటువంటి కార్యమైనా నిర్విఘ్నంగా జరిగిపోతుందన్నారు. ఆ బాబా వారి దయతోనే నేడు తామందరం ప్రజలకు శ్రీ షిరిడి సాయిరాం మందిర్ ద్వారా విశేషంగా సేవలు అందిస్తున్నామన్నారు. ఆలయ సెక్రటరీ ఇందుకూరి రామరాజు శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కుంకుమ పూజలు, బాబావారి పుణ్యతిథి మహోత్సవం సందర్భంగా అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిపారని, వారి ఆశీస్సులు ప్రజలకు అందేలా చేశారని ప్రశంసించారు. ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలిరావడం తనకు చాలా ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు సహాయ సహకారాలు అందించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సిఆర్పిఎఫ్ 42వ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం కోటిలింగాల రేవులో సిఆర్పిఎఫ్ కమాండెంట్ ధర్మ ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా కోటిలింగాల ఘాట్ ప్రాంతంలో ప్రజలతో కలిసి రోడ్లు శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమాండెంట్ ధర్మ ప్రకాష్, డిప్యూటీ కమాండెంట్లు దీపక్ కుమార్, దినేష్ కుమార్ శర్మ, ఇన్స్పెక్టర్ శశికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకన్న, బ్రహ్మదేవ్ యాదవ్, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని స్నానఘట్టాన్ని శుభ్రం చేసి చెత్త, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. కమాండెంట్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటిని ఎలాగైతే పరిశుభ్రంగా ఉంచుకుంటారో అలాగే పరిసర ప్రాంతాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు.
आज 2 अक्टूबर गांधी जयंती, गांधी जी का जन्मदिन के अवसर पर पूरे भारतवर्ष में स्वच्छता ही सेवा कार्यक्रम का आयोजन किया जा रहा है। हमारी सरकार के द्वारा एक अभियान के तहत प्रत्येक वर्ष यह कार्यक्रम आयोजित किया जा रहा है। इसी कार्यक्रम के तहत ये स्वच्छता ही सेवा 42 बटालियन केंद्रीय रिजर्व पुलिस बल जो कि राजा मुंदरी में है, पूरे तन्मय से, पूरे ताकत से, पूरे जोश से कोटिलिंगम घाट की सफाई में लगे हुए हैं। हमारे कार्मिक राजा मुंदरी के समस्त नागरिकों को द्वारा इस घाट को सफलतापूर्वक सफाई का अभियान चल रहा है। हम इस सर्वप्रथम नगर निगम के कार्मिकों को, राजा मुंदरी के समस्त नागरिकों का विशेष तौर पर आभार प्रकट करना चाहूँगा कि ये विशेष कार्यक्रम में, स्वच्छता ही सेवा कार्यक्रम में वो बढ़ चढ़ कर आगे बढ़ रहे हैं। और राजा मुंदरी को साथ साथ पूरे देश को जो सफाई का अभियान हम लोग ने शुरू किया है, केंद्रीय रिजर्व पुलिस बल के द्वारा इसमें विशेष तौर पर योगदान दिया जा रहा है। इस कार्यक्रम को आगे बढ़ाया जा रहा है। उम्मीद करते हैं कि आने वाले समय में हमारा देश और स्वच्छ होगा। इसमें सभी नागरिकों की भागी जो है वो बढ़ेगा और देश हमारा स्वच्छ होगा। इसी अवसर पर मैं 42 बटालियन केंद्रीय रिजर्व पुलिस बल जो कि राजा मुंदरी में है की ओर से राजा मुंदरी के समस्त नागरिकों को शुभकामनाएं देता हूं। और स्वच्छता ही सेवा कार्यक्रम को आगे बढ़ाने के लिए विशेष तौर पर पूरे राजा मुंदरी को और अच्छा स्वच्छ बनाने के लिए प्रेरित करता हूं कि हम लोग आगे बढ़ें और अच्छा सफाई करें। प्रत्येक वर्ष ये कार्यक्रम चल रहा है। गांधी जी के जयंती के अवसर पर गांधी जी के जो उनका सत्य और अहिंसा का मार्ग था, उसमें उनका सब प्रथम था कि सफाई जो है सब पहले होना चाहिए। उसी सफाई के बदौलत ही जो कई तरह के परेशानियां आती हैं प्रत्येक दिन की ज़िंदगी में, वो खत्म होती है। तो पुनः सभी को शुभकामनाएं। स्वच्छता ही सेवा कार्यक्रम को विशेष तौर पर आगे बढ़ाने के लिए मैं यहाँ के नगर निगम प्रशासन और केंद्रीय रिजर्व पुलिस बल के जितने भी कार्मिक यहाँ पर लगे हुए हैं, उनको विशेष तौर से आभार और शुभकामनाएं देता हूँ। మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కమ్మాళ చెరువు సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులర్పించారు. గాంధీజీ తన కుటుంబాన్ని కూడా వదులుకొని సత్యాన్ని శక్తిగా, అహింసను ఆయుధంగా చేసుకుని పోరాటం చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టారని బాలేపల్లి అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో గాంధీజీ చేసిన ఉద్యమాల్లో స్మరించుకోవటం గొప్పగా భావిస్తున్నామన్నారు. అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రానికి పాటుపడిన గాంధీజీని మతతత్వ పార్టీలు వ్యతిరేకిస్తూ చులకన చేసి చూపించడం బాధాకరమన్నారు. నగర మహిళా అధ్యక్షురాలు చామర్తి లీలావతి, పీసీసీ సభ్యులు చింతాడ వెంకటేశ్వరరావు, బీసీసీఎల్ కన్వీనర్ సత్యనారాయణ, బండారు వెంకన్న, పట్నాల శ్రీనివాస్, బర్రి సుబ్రహ్మణ్యం, మండా రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక కృష్ణానగర్లో పూజా కార్యక్రమం నిర్వహించి రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మిఠాయిలు పంచారు. స్థానిక కోరుకొండ రోడ్ బిజిలీ ఐఎస్ ఫ్యాక్టరీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శరవణ కేఫ్ ఇన్ హబ్ ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వారి వ్యాపార అభివృద్ధి కలగాలని నిర్వాహకులను అభినందించారు. నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, చిరిగినేడి బాబు, ఎన్వీఎస్ ప్రసాద్, వక్కపాటి మురళి ఆధ్వర్యంలో ఈ శరవణ కేఫ్ ఇన్ హబ్ ఏర్పాటు చేశారు. ఆదిరెడ్డి వాసితో పాటు పలువురు రాజకీయ పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వర్తక వ్యాపార ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అతిపెద్ద విశాలమైన పార్కింగ్ స్థలంలో బిర్యానీ, చైనీస్, స్నాక్స్, టిఫిన్స్, ఐస్ క్రీమ్స్,
బెవరేజెస్ తదితర అన్ని ఐటమ్స్ ఒకే చోట లభ్యమయ్యేలా ఈ కేఫ్ ఇన్ హబ్ రూపొందించడం జరిగిందని ఇసుకపల్లి శ్రీనివాస్ తెలిపారు. అందరికీ అందుబాటులో ఏర్పాటైన ఈ కేఫ్ ఇన్ హబ్కు విచ్చేసిన తమను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దండపట్టి సత్యంబాబు, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, నాయకులు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, బొంతా శ్రీహరి, మంచాల బాబ్జీ, మానేదరబాబు, అయ్యల గోపి, దాసరి గురునాథం, అరిగెల బాబు, ఎండి ఆరిఫ్, కాశీ నవీన్, నండూరి సుబ్బారావు, కొత్తపల్లి బాలు, లాయర్ ధర్మ, అడప అనిల్, కోడికోట దుర్వాసుల సత్యనారాయణ, నాగేంద్ర, ఉర్లంకల లోకేష్, కేఎల్ఎన్ రెడ్డి, నాళం రోషయ్య, ముప్పాడ కోటారెడ్డి, రాయవరపు గోపాలకృష్ణ, నారపరెడ్డి సన్నీ తదితరులు పాల్గొన్నారు. మరి మాకు ఎక్కడండి ఒకసారి బయటికి రమ్మని మేము వస్తాం. ఆల్రెడీ మేము బిల్డింగ్ కూడా ఉన్నాం. సార్ ఎలా చూడండి సార్ ఒకసారి. సార్ ఎలా చూడండి సార్. ఏమండి గురుగారు రాంబాబు గారు వెనకరా సచిన వెనకరా సచిన దీంతో పాటు మెయిన్ ఇది దీంట్లో స్పెషల్ ఏంటంటే ఫోన్ స్పెషల్ స్థానిక జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయం వద్ద శ్రీ కనకదుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం రాత్రి ఆలయం వద్ద అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. మహిళలు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీపాలు వెలిగించారు. ఆలయం వద్ద ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ భక్తులను విశేషంగా కట్టుకుంటుంది. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంప లీలా గిరిజా శంకర్, సెక్రటరీ సాంబ ఆకాశపు ట్రెజరర్ బొమ్మ శ్రీనివాస్, సహాయ ట్రెజరర్ కాశన వెంకట అప్పారావు, అడిషనల్ సెక్రటరీ ఆకాశపు త్రినాథరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి నిర్వాహకం వల్ల కుదేలైన విద్యుత్ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడమే కాకుండా ఎన్నడూ వినని విధంగా యూనిట్కి 13 పైసల ఛార్జీలు ట్రూ డౌన్ ఛార్జీలుగా తగ్గించడం ప్రజలకు దసరా కానుకేనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు. అవినీతి అరాచక పాలనకు సమర్థవంతమైన ప్రగతిశీల ప్రభుత్వానికి తేడా ఇదేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనితీరును ఇదొక నిదర్శనమన్నారు. ఈ ప్రక్రియ అవినీతి రహిత పాలనకు గీటురాయి లాంటిదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అవినీతి సొమ్ము కోసం సర్దుబాటు ఛార్జీలు పెంచడం వల్ల 32,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని, దాని ఫలితంగానే ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమయ్యి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని దుస్థితికి చేరుకుందన్నారు. మరోవైపు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జీఎస్టీ సరళీకృతం చేయటం వల్ల పేద మధ్యతరగతి ప్రజల్లో వస్తున్న ఆనందం వర్ణించలేమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వినాశనం వైపు నుండి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనే మాట, ట్రూ అప్ ఛార్జెస్ జగన్ గవర్నమెంట్ చేస్తే ఆ మాట కొత్త విన్నారు. ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో ఇప్పుడు ట్రూ డౌన్ ఛార్జెస్ పేరుతో యూనిట్కి 13 పైసలు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా గొప్ప విజయంగా, గొప్ప ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా ప్రథమంగా నేను భావిస్తున్నాను. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని శ్లాఘించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకి, అవినీతి రహిత ప్రభుత్వం పనిచేసిన తీరుకి అర్థం పడుతుందని దీన్ని ప్రజలు మరింతగా అర్థం చేసి ముందుకెళ్లాలని చెప్పేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన కార్యాలయంలో దసరా సంబరాలు, హాజరైన మంత్రి కందుల, కాకినాడ ఎంపీ తంగెల్ల. మహాత్మా గాంధీ మన దేశపు గొప్ప నాయకుడు, ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గొందేశి పూర్ణచంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయం, 85వ జయంతి సందర్భంగా బాలాజీపేటలో నివాళులు. భక్తులతో కిటకిటలాడిన దేవీ చౌక్, రాజరాజేశ్వరి దేవి అవతారంలో కనకదుర్గమ్మ. తిలక్ రోడ్లో భక్తులకు భారీ అన్న సమారాధన, ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.